సార్ నేను చెప్తాను సార్. సార్ మొత్తం 49 మర్డర్లు సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో నేనే చేశాను సార్. నేనే ప్లాన్ చేశాను సార్. అన్నీ తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి మొత్తం నేనే చేశాను సార్. దానికి మీరు ఏం చేసిన నాకు అంగీకారమే సార్. కానీ సార్ 6 చేసే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడచ్చు సార్. ప్లీజ్ సార్, 2 నిమిషాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మర్డర్లు చేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో అనుభవం పడినట్టు అల్లకల్లలో అయిపోతున్నారే. మన జన్మలకు కారణమే మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచతి నీచంగా, క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సరే పట్టించుకున్నాడు, ప్రశ్నించాడు, పోనీ ఆపే ప్రయత్నం కూడా చేశాడు. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే ఎందుకు సార్ మనం భయపడుతున్నాం? అరే బిక్కు బిక్కుమంటే ఎందుకుంటున్నాం? అరే వాళ్ళు అడవుల్లోకి, బాంబుల మధ్యకి, ఎడార్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకి కదా సార్ వెళ్ళేది. ఆడకి బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్ స్టాపుల్లోను, బస్ స్టాండ్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, ఎక్కడ పడితే అక్కడ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడవాలి సార్. మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేసాడు అనేది భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? చరిత్రం, పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం మన స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి మనకి ఎంతో ప్రపంచానికి ఎంతో నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మని నెక్కికెళ్ళాలని చెప్పి కోతులతో వెళ్లి వాటి సామ్రాజ్యాన్ని నాశనం చేసిన రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని పొంగులాగని చెప్పి 18 లక్షల మంది కుక్కలు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం, చీరలు లాగటం. రేప్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్, సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, సెక్రటేరియట్లు, కమిషనర్ ఆఫీసులు, ఎట్సెట్రాలు ఇలా మన కోసం సభ్యంగా మనం బతకడానికి చేసుకున్న కోట్ల లక్షల ప్రజల సొమ్ముతో మన కోసం, మనందరి కోసం బతకడానికి చేసుకున్న ప్రపంచంలోని అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అంటే ఏదో పైనుంచి కిందికి రాదు సార్, మనలో రావాలి సార్, మనందరిలో రావాలి సార్. మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకొని కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళను గుండెలో పెట్టుకొని చూసుకుందాం. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, మళ్ళీ బడిలో వేయండి. ఆడవాళ్ళ గురించి నేర్పించండి సార్, అమ్మతత్వం నేర్పించండి సార్. అంతే సార్, అంతే సార్. కట్. థ్యాంక్ యూ.